కలుగుగాక. ఈ గ్రామాన్ని అట్టికట్ల గ్రామాన్ని ప్రేమించి దేవుడు ఇక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఈ యొక్క సువార్తను నిలిచిన ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, యేసుప్రభు వారే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే ఈ లోక రక్షకుడు. ఒకప్పుడు మేము కూడా మరి దేవుని తెలుసుకున్నప్పుడు కూడా అజ్ఞానంలో నశించిపోతున్నప్పుడు దేవుడు మమ్మల్ని వెతికి రక్షించారు. అలాగే మీరు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే మానవుల యొక్క పాపము యేసుప్రభు వారి ద్వారానే విమోచన కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసము ఉంచాలని మనవి చేస్తున్నాను. యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారు. ఆయన ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రారు. కాబట్టి ఆయన మార్గమైన దేవుని మనం తెలుసుకోవాలని మనవి చేస్తున్నాము. ఇది మతము కాదండి, మార్గము, పరలోక రాజ్యానికి మార్గము యేసుప్రభు వారి ద్వారానే మార్గము. కాబట్టి ఆయన మనం చేసిన పాపాలన్నిటికీ కూడా మనం శిక్ష భరించాలి. అయితే మనం పొందాల్సిన ఆ పనిష్మెంట్ని, ఆ శిక్షని యేసుప్రభు వారు మన స్థానంలో ఆ శిలువలో మరణించారండి. ఆయన చేసిన త్యాగము చాలా గొప్పది. ఎవరు మరి ఈ విధంగా చేయలేదు ఈ ప్రపంచంలో. యేసుప్రభు వారు మాత్రమే మరి యొక్క త్యాగాన్ని చేశారు. ఆ శిల్వ యాగము ద్వారా, త్యాగము ద్వారా, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా మనకి రక్షణ కలిగినది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే చూడండి, ఎవరు కూడా ఇలాంటి మరి ప్రాణాన్ని ఎవరు ఇవ్వలేరు. ఏదైనా మనకు సహాయం చేయగలరు, మనకున్న రుణాల నుంచి విడిపించగలరు, ఏదైనా మనకి హెల్ప్ చేయగలరు, కానీ మన ఆత్మకు మాత్రము రక్షణ ఎవరు ఇవ్వలేరండి. యేసుప్రభు వారు మాత్రమే మనకి మన ఆత్మకి రక్షణ దయచేయగల సమర్థుడు. కాబట్టి మరి ప్రభువునందు మనము విశ్వాసం ఉంచి మరి యేసుప్రభువే నిజమైన దేవుడని మనం ఒప్పుకొని ఆయన నామంలో మనము బాప్తిజం పొందిన ఎడల మనకి తప్పకుండా రక్షణ కలుగుతుంది. అప్పుడు మనము నరకము నుండి విడుదల పొంది మరి పరలోక రాజ్యానికి వారసులు అవుతాము. కాబట్టి వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మతాన్ని ప్రకటిస్తున్నారు అనుకోవద్దు. ఇది మతము కాదండి. అసలు మతం అనేది యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పలేదు. ఆయన మార్గం చూపించడానికే ఈ లోకానికి వచ్చారు, తండ్రి మాటకు లోబడి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు, ఈ ప్రజలందరూ కూడా పాపం చేత నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా సొంత కుమారుని లోకానికి పంపిస్తానని యేసుప్రభు వారు యెహోవా దేవుడు తన సొంత కుమారుని యేసుప్రభు వారిని లోకానికి పంపించారు. ఆయనే మరి మన కొరకు మరి వధింపబడుతున్న గొర్రెపిల్లగా వధింపబడ్డారు. ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించారు. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలగజేశారు. ఎందుకంటే మన పాపాలు విడుదల పొందాలంటే యేసయ్య రక్తంలో కడగబడాలి. ఆయన రక్తం అందుకే సిలువలో మన కొరకు కార్చారు. మరి మనం బాప్తిజం పొందటము ద్వారా మన పాపాలు ఆయన రక్తంలో కడగబడతాయి. కాబట్టి మనం పాపం నుండి పూర్తిగా విమోచింపబడతాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి వినిచిన ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ ఒకటేమని, యేసు ప్రభుని ఒప్పుకోవాలని, మరి ఆయన నమ్ముట ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము పొందిన సంతోషం, ఆనందం చాలా గొప్పది. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా మేము ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉన్నాం, గొప్ప రక్షణ కలిగి ఉన్నాం. మీరందరూ కూడా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ రక్షణను మీరు అనుభవించాలని మేము కూడా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సంపన్నుడా, పాపులను రక్షించుటకు పరలోకం నుంచి ఈ పాపలోకం దిగివచ్చి నాయన ప్రభ పాప కోపంలో మేము పడి నశించి నరకానికి వెళ్ళకనగా ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే పాపుల ప్రేమికుడని, ఏసే ద్వారానే పరలోకానికి నాయన మోక్షానికి మార్గమని సత్యము తెలుసుకుని మా కళ్ళు తెరవబడి హృదయాలు తెరవడం మిమ్మల్ని అంగీకరించాము. స్వామి మీకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మాట్లాడారు. నిజమే ప్రభు, ఆ అజ్ఞాన కాలంలో నాయన ఒకప్పుడు మేము ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ యొక్క అంచె దినాలలో, మేము ఈ చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో, ఈ యొక్క నాయకుల దినాలు మేము అందరము కూడా మిమ్మల్ని అంగీకరించి నాయన మిమ్మల్ని రక్షించేప్పుడు మాకు ఇచ్చారు. కాబట్టి అట్టగట్ల గ్రామాన్ని, పరిసర ప్రాంతం అంతటి మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మేము ప్రతి వారు వారి పాపం నుంచి విడుదల పొంది, వారి ప్రయాసం నుంచి విడుదల పొంది, వారి వ్యాధి బాధ నుంచి విడుదల పొంది, వారి శ్రమల నుంచి విడుదల పొంది మీ వైపు తిరిగి మీ రక్షణ పొందే కృపానికి గురించి మహిమ పొందమని వారిలో, వారి చేతి పనుల్లో, వారి యొక్క గృహాల్లో, వారి మార్గంలో, వారి పని పట్ల అన్నింటిలో
మీ దీవెన, మీ నెమ్మది, సమాధానము, శాంతిని ప్రకటిస్తూ యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.